హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మహిభవి క్రియేషన్స్. అందరికీ ముందుగా శ్రావణ మాసం శుభాకాంక్షలు. సో ఇవాళ వీడియో వచ్చేసరికి బ్లాగింగ్ వీడియో అయితే ఏం కాదండి, పూజ వీడియో అయితే మీకైతే వీడియో చూపిస్తున్నాను. అసలు నైట్ టైం నేను చేసుకునే పనులు ఇవి వీడియో తీసి పెడదామంటే అనుకున్నాను, కానీ మాకు ఇక్కడైతే నైట్ నుంచి మళ్ళీ మార్నింగ్ 6-6:30 దాకా వాన పడుతూనే ఉంది. అండ్ నైట్ కూడా మధ్యలో కరెంట్ అనేది పోవటం వల్ల నేను వీడియో అనేది తీయలేదు. సో మనం ఇలా పూజ చేసుకోవాలనుకున్నప్పుడు, బయటికి ఎక్కడికైనా వెళ్ళాలన్నా, బయట పూజలకి ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళాలనుకున్నప్పుడు ముందుగా కొన్ని పనులు మనం ప్లాన్ చేసుకొని ముందుగా చేసుకుంటే పొద్దున్నే హడావిడి లేకుండా ప్రశాంతంగా ఒక అడుగు లేట్ అయినా పూజ అయితే ప్రశాంతంగా అయిపోద్ది. నేను అయితే నైటే అంట్లు కడుక్కోవటం, గిన్నెలు అయితే వాష్ చేసుకున్నాను. ఇంకా నైటే బండ్లు అయితే క్లీన్ చేసుకొని, పొయ్యి కూడా గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ అయితే చేశాను. మార్నింగ్ లేసేసరికి ఇంక స్నానం చేసి దీపారాధన చేయటమే కాబట్టి మనకు అంత లేట్ ఉండదు. అదే నైట్ చేసుకోకుండా ఉదయం మళ్ళీ లేసి, అదిగాక ఫ్రైడే రోజు బండలు పొయ్యి అయితే కడగకూడదు. ఈ పనులన్నీ మనం నైట్ చేసుకున్నాం అనుకో, మార్నింగ్ ప్రశాంతంగా ఒక హాఫ్ అన్ అవర్ అయినా పూజ దగ్గర కూర్చొని ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవచ్చు. సో నేను ఆ వీడియో తీసి పెడదాం అయితే అనుకున్నాను, కానీ నైటు కరెంట్ లేదు. అదిగా వర్షం పడుతుంది. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చి కరెంట్ లేక మళ్ళీ వాళ్ళకి ఫుడ్ అది వండుతూ అసలు కుదరలేదు. తీద్దాం అనుకోను కూడా నైట్ 10 నేను పడుకునేసరికి 10 అయింది. ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకున్నాను. సో మనకి ఏది అందుబాటులో ఉంటే అదైతే పెట్టుకోవటం. సో అంటే ఈ శ్రావణ మాసం కదా, పూలకు కూడా మాకు ఇంకా పల్లెటూరు కాబట్టి అన్నీ అందుబాటులో అయితే ఉండవు. మాకు పూల చెట్లు వేసుకునే అవకాశం కూడా ఉండలేదు. పూలు ఒకవేళ అమ్మటానికి వచ్చినా ఇంకా రేపు శ్రావణ మాసం కాబట్టి ఇంక అందరూ తీసుకుంటారు, మన దాకా వస్తాయి అని కూడా ఉండదు. సో ఉన్న దాంతోనే ఇంక పెట్టుకొని అయితే చేసుకోవాలి, ఎందుకంటే మనకి ఇంక దొరకవు కాబట్టి. అది అందరికీ ముందుగా శ్రావణ మాస శుభాకాంక్షలు. అందరికీ మంచి జరగాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇక్కడ అయితే నేను మామూలుగా దీపారాధన అయితే చేసుకున్నాను. ఇవాళ అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టాలనిపించింది. సో ఇవాళ నైవేద్యంగా అయితే దద్దోజనం అయితే పెట్టాను. ఫస్ట్ దద్దోజనం ఎందుకు పెట్టానంటే, ఫస్ట్ శుక్రవారం, సో అమ్మవారి కడుపు చల్లగా అని తిని మనల్ని చల్లగా దీవించిద్ది అనేసి అయితే నేను ఇవాళైతే దద్దోజనం అయితే పెట్టాను అమ్మవారికి. తాంబూలం సమర్పించుకొని కామాక్షి దీపం అయితే ఈరోజే పెట్టుకున్నాను. సో అది వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా నా ఛానల్ని. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయటం వల్ల ఇంకొంతమందికి అయితే ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. మనం కొంచెం ముందుగా ప్లాన్ అయితే చేసుకుంటే మాత్రం పొద్దున్నే హడావుడి లేకుండా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను. పిల్లలు లేసే టైంకి పూజ అంతా కంప్లీట్ అయితే అయింది. ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి.